ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న ఒక వచనాన్ని మీకు చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడైన వారి కుడి చేత చూచితిని. ప్రియులారా, ఇక్కడ పరలోకంలో ఒక దర్శనాన్ని యోహాను గారు చూస్తున్నారు. తండ్రి అయిన దేవుని దగ్గర కుడి చేతిలో లోపటను వెలుపటను వ్రాయబడి ముద్ర వేయబడినటువంటి గ్రంథం ఉన్నది. అధ్యాయాన్ని మీరు చదివితే ఆ గ్రంథాన్ని విప్పి అందులో ఉన్న వాటిని చదవడానికి యోగ్యుడు ఎవడనేటువంటి ప్రకటన వస్తుంది. ఎవడు కూడా యోగ్యుడు కాడు. అప్పుడు వధింపబడిన గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి మధ్యకు ప్రత్యక్షమవడం, ఆ గొర్రెపిల్ల దేవుని కుమారుడు వధింపబడిన యేసుక్రీస్తు ప్రభు దేవుని చేతిలోని ఆ గ్రంథాన్ని తీసుకోవడం, ఆ ముద్రలు విప్పడం, విప్పబడిన సంగతులను ఆ ముద్రలు విప్పినప్పుడల్లా కొన్ని ఆ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు బయటికి రావడం అనేటువంటి పరంపర అక్కడ మనం చూస్తున్నాం. దాన్ని దైవజనులు అద్దంకి రంజిత్ తోఫిరే గారు ఏమని చెప్పారంటే, దేవుని వాక్యం అనేటువంటి దైవ గ్రంథం వాక్యంగా ఉంటుంది. ఓకే అండి. వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆ వాక్యాన్ని విప్పి చెబుతున్నాడు. దీన్ని ఎలా చూడాలి అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే వాక్యము దేవుడే, యేసుక్రీస్తు ప్రభు దేవుడే. జాగ్రత్తగా ఆలకించిన ఆ దైవజనుడు మనకి ఇచ్చినటువంటి సంగతి ఏంటంటే, వాక్యములో ఉన్న సంగతులను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇంకొక చోట వాక్యములో ఉన్న సంగతులు విప్పి చెబుతాయి. అదంటండి సీక్రెట్. వాక్యములో ఉన్న సంగతులను మరొక చోట వాక్యమే విప్పి చెబుతుంది. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మర్మములను తెలుసుకొనుటలో దేవుడు ఉపయోగించినటువంటి అస్త్రం. అంటే బైబిల్ గ్రంథాన్ని నా సొంత మాటలతో చెప్పడం వేరు, ఇదిగో ఈ వాక్యానికి ఇంకొక వాక్యము విప్పుతూ చెబుతుంది అని విప్పి చెప్పడం వేరు. రహస్యంగా ఉన్న వాక్యాన్ని ఇదిగో ఇది అని చెప్పడం వేరు. గలతీ పత్రికలో తర్వాత ఆది కాండంలో 2 విషయాలు మీ దృష్టి తీసుకొచ్చి, ఆది యందు అన్న మాటని గురించి, దాసిని తన కుమారుని వెళ్ళగొట్టమనే మాటల గురించి మనం పాత నిబంధనలు చదువుతాం. క్రొత్త నిబంధనలో వాటి యొక్క వివరణ ఏంటో కొలసీ పత్రికలో, గలతీ పత్రికలో వివరించిన విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చారు. అంటే దేవుని వాక్యంలో ఒక చోట మర్మంగా చెప్పబడినటువంటి సంగతి మరొక చోట విప్పి చెప్పబడుతుంది. మోషే ద్వారా రహస్యంగా వ్రాయబడిన సంగతి పౌలన్న ద్వారా విప్పి చెప్పబడింది. అర్థమవుతుంది అనుకుంటాను. కాబట్టి ప్రియులారా, ఈ ప్రక్రియ ఒకటి ఉన్నది, దీనిని మీరు గమనించండి. దీంతో పాటు ఇంకొక సంగతి కూడా దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిరే గారు లేఖనంలో నుండి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభు తాను దేవుడిని చెప్పుకుంటే అక్కడ పరిచయులు శాస్త్రులు కాదు అని అంటే ఆయన ఒక మాట చెప్తున్నారు. ధర్మశాస్త్రములు 2-3 సాక్షుల మాట మీద ప్రతి వివాదం ఉదర్చబడుతుందని చెప్పాను కదా. కాబట్టి నన్ను గురించి కూడా అదే ప్రక్రియ అంటూ నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు ఇస్తున్నాడు, నేను చేస్తున్న క్రియలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. అంటే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కలిసి యేసు ప్రభు సాక్ష్యం ఇవ్వడం అనమాట. ఆయన దేవుని మాలో ఒకడే అని, ఆయన కూడా దేవుడే అని. కాబట్టి ప్రియులారా, ఇద్దరు సాక్షులు అనేటువంటి మాట వివాదానికే కాదు, యేసు ప్రభు దేవుని కుమారుడు అని స్థాపించడానికి కూడా అవసరమైంది. అలాగే ఇదే త్రోవ దీనిలో నడువుడి అని ఘంటాపదంగా మనం ఏదైనా సంగతిని మనం నమ్మాలి, అనుసరించాలి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సపోర్టెడ్ గా 2 వాక్యాలు ఉండాలి. బాప్తిస్మం ఇలా పొందాలి అని చెప్తున్నప్పుడు ఇలా పొందాలి అనే సంగతిని రూఢిపరుస్తూ 2 వాక్యాలు సపోర్టెడ్ గా నిలబడాలి. అదే సత్యం అవుతుందన్నమాట. ఎక్కడో ఒక చోట బైబిల్లో ఒక మూలన ఉన్నటువంటి విషయం, దానికి సపోర్టెడ్ గా ఏ విషయం లేదనుకోండి, దాన్ని మనం పట్టించుకోకూడదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా
మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే, లేఖనములను గ్రహించుటలో ఈ విషయాలను దేవుడు ప్రతిపాదించారు కాబట్టి, ఆ విధంగా మనం కూడా వెంబడించినప్పుడే దేవునితో కలిసి సమ్మతించి నడిచిన వారంగా దీవించబడతాం, క్షేమాభివృద్ధి నొందుతాం. ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.